హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అచ్యుత్ లెర్నింగ్ హబ్. గత వీడియోలో 7 చేపలు అంటే 7 వ్యసనాలని మనం తెలుసుకున్నాం. మరి ఈ కథలో ఒక చేప ఎండదు, ఎందుకు ఎండదు అనే విషయం వెనక అసలైన రహస్యం ఇది. గడ్డిమేటు అంటే అజ్ఞానం. మన జీవితంలో అజ్ఞానం అనేది గడ్డిమేటులా చాలా పెద్దదిగా ఉంటుంది. మరి నీవు ఎన్ని గడ్డి పరకలు తీసినా గడ్డిమేటు అనేది తరగడం కనిపించదు. ఆవు అంటే జ్ఞానం, జ్ఞానం ఉంటేనే అజ్ఞానం అనేది తొలగిపోతుంది. కాపరి అంటే సద్గురువు ద్వారా మాత్రమే మనం జ్ఞానాన్ని పొందగలం. సో సద్గురువు ఉంటేనే మనకి జ్ఞానం అనేది మనం పొందగలం, అంటే నాలెడ్జ్ అనేది మనకు వస్తుంది. అదేవిధంగా అమ్మ అంటే జగన్మాత. సద్గురువు దొరకడం అనేది అంటే సద్గురువు ఎప్పుడు దొరుకుతారు, గురువు ఎప్పుడు దొరుకుతాడు? అమ్మ అంటే జగన్మాత మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరి పిల్లవాడు ఏడవడం అంటే జీవుడు అంటే మనిషి దైవానుగ్రహం కోసం తప్పించడం. మరి చీమ అంటే సంసారం. మనం సంసారపు బాధలు అనేవి, మనలో ఉన్నటువంటి సంసారపు బాధలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని వద్దకు నడిపిస్తాయి. మనలో ఉన్నటువంటి మమకారం, అనువృత్తి ఉన్న చోటు బంగారుపు పొట్ట అన్నమాట. మరి ఒకటి ఏంటి అంటే జ్ఞానం ద్వారా అజ్ఞానం అనేది తొలగిపోతుంది. జ్ఞానం అనేది సద్గురువు ద్వారా మాత్రమే మనం జయించగలం. సో ఈ దైవానుగ్రహం ఎవరికైతే లభిస్తుందో వాళ్ళకి మాత్రమే జ్ఞానం అనేది పుష్కలంగా ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఇదంతా కూడా జయించగలరు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.